ఇక డేటా చోరీ కేసులో విచారణ స్పీడప్ చేసింది సిట్. దర్యాప్తును మరింత ఫాస్ట్గా కొనసాగించేందుకు సిట్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సిట్ సభ్యులను 3 బృందాలుగా విభజించారు ఐజీ స్టీఫెన్ రవీంద్ర. డేటా విశ్లేషణ, డేటా రికవరీ కోసం ఒక బృందం, కేసులో అనుమానితులు, సాక్షుల విచారణ కోసం మరో బృందం, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ గాలింపు కోసం ఇంకో బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు అమెజాన్, గూగుల్ కంపెనీలకు లేఖ రాసింది సిట్. గూగుల్, అమెజాన్ సర్వీస్ యూజర్ల సమాచారం త్వరగా ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఐటీ గ్రిడ్కు చెందిన 2 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, సర్వర్లను సంస్థ సీఈఓ అశోక్ కుమార్ తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన రికార్డులు, ఆధారాలను సైబరాబాద్ పోలీసుల నుంచి తీసుకున్నారు సిట్ అధికారులు. మరోవైపు ఇవాళ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చే అవకాశం ఉండటంతో విచారణ స్పీడప్ చేయనున్నారు పోలీసులు. అటు డేటా వ్యవహారంపై ఏపీ గవర్నమెంట్ కూడా 2 సిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డేటా చోరీపై అదనపు డీజీపీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయనుంది. గుంటూరులో నమోదైన కేసుపై బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణ చేస్తోంది. మరోవైపు ఎన్నికల కమిషన్కు వచ్చిన ఫామ్ 7 ఫిర్యాదులపై విచారణకు ఐజీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మరో సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది బాబు సర్కార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేటా చోరీ కేసులో విచారణ స్పీడప్ చేసింది సిట్. దర్యాప్తును మరింత ఫాస్ట్గా కొనసాగించేందుకు సిట్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సిట్ సభ్యులను 3 బృందాలుగా విభజించారు ఐజీ స్టీఫెన్ రవీంద్ర. డేటా విశ్లేషణ, డేటా రికవరీ కోసం ఒక బృందం, కేసులో అనుమానితులు, సాక్షుల విచారణ కోసం మరో బృందం, ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ గాలింపు కోసం ఇంకో బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు అమెజాన్, గూగుల్ కంపెనీలకు లేఖ రాసింది సిట్. గూగుల్, అమెజాన్ సర్వీస్ యూజర్ల సమాచారం త్వరగా ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ప్రతిపక్షంలోనే జగన్ అరాచకాలు చేస్తుంటే అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమైపోతుందోనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనకంటే గొప్పగా ఏం చేశారని ప్రశ్నించారు. అటు కేంద్రం, ఇటు తెలంగాణ సర్కార్ ఏపీ ఆర్థిక మూలాల్ని దెబ్బతీస్తున్నాయన్నారు. జగన్కు టీఆర్ఎస్, కేంద్ర సర్కార్లు పూర్తిగా సహకరిస్తున్నాయన్న బాబు ఈడీ, ఐటీలతో దాడులు చేయిస్తున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్ సెక్టార్ మోడీని చూస్తే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు బాబు. ఇస్తారు, జగన్ ఇస్తారు. ఎందుకు? అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, కోర్టుకు రావాలి కాబట్టి, తెలంగాణ కూడా సంబంధం కాబట్టి నువ్వు వాడిని బ్లాక్ మెయిల్ చేసుకుంటారు. పప్పం కూడా కట్టించుకుంటారు. ఇంకా కప్పం కట్టుకొని మీరు పెత్తనం చేయాలనుకున్నారు. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, ఏంటి నీకు సంబంధం ఏంటి రాష్ట్రం మీద? నీ హక్కు ఏంటి? డివైడ్ అయ్యే వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. నేనే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నా. ఈరోజు నేను అప్పుడు చేసిందంతా ఓకే అయ్యింది. ఇప్పుడు వచ్చి నేను డెవలప్ చేస్తున్నా.
నీకేంటి సంబంధం ఇక్కడ ఇంటర్ఫియర్ కావడానికి? ఇన్ వాట్ వే యువర్ కన్సర్న్? బెదిరిస్తారా వచ్చి? ఆ రోజు తెలంగాణలో పోటీ చేసామంటే మా పార్టీ ఉంది అక్కడ, 40 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంది కాబట్టి పోటీ చేసాము. ఓట్లు వేసారా లేదా ప్రజలకు వదిలిపెట్టాను. ఓట్లు వేసారా లేకుంటే ఇంకోటి చేశారా, మ్యానిపులేట్ చేశారా, ఓట్లు తీసేసారా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్ని చాలా ఉంటాయి, అవన్నీ కూడా వదిలిపెట్టాను. నువ్వు ఇక్కడికి వచ్చి పెట్టుకోండి, బెదిరిస్తున్నావు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నావు, పెట్టుకోండి ముగ్గురు, ఐ డోంట్ మైండ్, నాకేం బాధ లేదు. అట్ట కాకుండా కావాలని బెదిరించే పరిస్థితి వచ్చి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు. మా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఈయన ఎటుంటాడంటే ఇతను రేపు కూడా ఇక డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, సిట్ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఐటీ గ్రిడ్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి గంటకు ఒక మలుపు తిరుగుతోంది. దీంట్లో ఐటీ గ్రిడ్ కంపెనీ వైలేషన్కి పాల్పడింది. సేవామిత్ర యాప్ పేరుతో చాలా మంది సిటిజన్స్ సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 54 లక్షల ఓట్లను గల్లంతు చేసింది. అట్లాగే వాళ్ళ పర్సనల్ డాటాని, వాళ్ళకి పర్సనల్ సంబంధించిన డీటెయిల్స్ని, ఓటర్ కార్డు, ఆధార్ కార్డుని, వాళ్ళ డాటాను కూడా మిస్యూజ్ చేశారు. అట్లాగే ఫామ్ 7 ద్వారా అప్లికేషన్స్, ఫేక్ అప్లికేషన్స్ పంపించి ఎలక్షన్ కమిషన్స్ పంపించి చాలా ఓటర్లను డిలీట్ చేశారంటే అభియోగం పైన కేసు నమోదైంది. ఆ తర్వాత నుంచి వరుసగా ఇటు రాజకీయ నేతల మధ్య అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసుల నడుమ వైరం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ తప్పు చేయకపోతే ఒకవేళ అది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదంటే ఐటీ గ్రిడ్ కంపెనీలో ఉన్నటువంటి సీఈఓ అశోక్ కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, విచారణకు ఎదుర్కోవడానికి భయం ఎందుకంటూ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా ఒక ట్వీట్ చేయడంతో పాటుగా ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా దీనిపై మాట్లాడుతూ వచ్చారు. ఇలా ఉండగానే మరోవైపు ఇక్కడ మల్టిపుల్ కేసెస్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కేసు నమోదు అయిన తర్వాత మళ్ళీ దాన్ని సిట్ ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సిట్ ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్లో దానిపైన ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ చాలా మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా ఆయన కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాంతో పాటుగా గుంటూరు జిల్లాలో అట్లాగే మిగతా ప్లేసుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు నమోదు చేశారు. అట్లాగే అక్కడ కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా అక్కడ ఉత్తర్వులు జారీ చేశారు. సో మొత్తానికి ఇక్కడ ఒక ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడేమో ఐటీ గ్రిడ్ కంపెనీ వైలేషన్ పాల్పడింది. చాలా మంది ఓటర్లకు సంబంధించిన జాబితాను అఫీషియల్ గా, కాన్ఫిడెన్షియల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండాల్సిన వెబ్సైట్ లో ఉండాల్సినటువంటి డేటా మొత్తం కూడా ఒక ఐటీ గ్రిడ్ కంపెనీ దాన్ని దొంగిలించింది. అక్కడ నుంచి ప్రజలకు సంబంధించినటువంటి ఐటీ యాక్ట్ ప్రకారంగా ఒక ఓటర్కు సంబంధించి ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను, ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాను అనఫీషియల్ గా వాళ్ళు అనెథికల్ గా చోరీ చేశారంటే ఒక విషయాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ దానిపైన కేసులు నమోదు చేశారు. చీటింగ్ కేసు, అట్లాగే 120B కుట్ర కేసు కింద ఇక్కడ నమోదు చేసి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మరోవైపు వైసీపీ అట్లాగే తెలంగాణ పోలీసుల సహకారంతో కుట్రకు పాల్పడుతున్నారు. కావాలనే ఇక్కడ దీన్ని ఇష్యూ చేస్తున్నారు. అట్లాగే తమ దగ్గర ఐటీ గ్రిడ్ కంపెనీ దగ్గర ఉన్నటువంటి డేటాను చోరీ చేశారంటూ అక్కడ గుంటూరు అర్బన్ పోలీసుల దగ్గర మరో కేసు నమోదైంది. ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి. సో ఇక్కడ జ్యూడిక్షన్ ప్రకారంగానే కేసు నమోదైంది అనేది తెలంగాణ పోలీసు చెప్తున్నారు. అక్కడ కూడా ఇక్కడ వైలేషన్ జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో దీనిపైన ఐజీ స్టీఫెన్ రవీంద్ర, సిట్ కు నేతృత్వం వహిస్తున్నటువంటి ఐజీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేయనున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఐటీ గ్రిడ్ కేసు పైన వాళ్ళ వ్యూహం ఏంటి, అట్లాగే ఎట్లా పనిచేయబోతున్నారు, దీనిపైన ఏ యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుందనే విషయం పైన మాట్లాడినారు. కొద్దిసేపటి క్రితమే డీజీపీ మహేందర్ రెడ్డితో ఆయన మీట్ అయ్యారు. వాళ్ళ సంబంధించిన టీం సంబంధించిన యాక్టివిటీస్ ని ఇప్పటికే ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు డీసీపీలు, ఇద్దరు డీసీపీలతో పాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లతో ఉన్నటువంటి టీం మొత్తం 9 మంది బృందంలో ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వింగ్ యాక్షన్ వాళ్ళ యొక్క దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటికే దీంట్లో సైబర్ క్రైమ్ సంబంధించిన దాంట్లో, ఎందుకంటే సైబర్ క్రైమ్ వైలేషన్ జరిగింది కాబట్టి అమెజాన్ అట్లాగే గూగుల్ కంపెనీలకు సంబంధించిన దాంట్లో కొంత స్పేస్ తీసుకొని క్లౌడ్లో ఈ మొత్తం కూడా ఐటీ గ్రిడ్ కంపెనీ 2 కంపెనీల దగ్గర డేటా స్టోరేజ్ చేసింది. సో అశోక్ ఎవరైతే ఈ కంపెనీకి సీఈఓ ఉన్నటువంటి
కింగ్ పిన్గా ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ కంపెనీలో ఉన్నటువంటి సీఈఓ అరెస్ట్ అయితేనే మిగతా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డేటాబేస్ను మొత్తం కూడా ఈ రెండు కంపెనీలు అమెజాన్ అట్లాగే గూగుల్ దగ్గర ఆయన స్టోరేజ్ చేశారు కాబట్టి ఆయన పాస్వర్డ్ యూజర్ నేమ్ ఉంటుంది. వ్యక్తిగతంగానే ఓపెన్ చేస్తే తప్ప అమెజాన్ కూడా నోటీసులు ఇచ్చిన అమెజాన్ ఇచ్చిన డేటా ఎన్క్రిప్ట్ చేయడానికి లేదంటే ఆ సాఫ్ట్వేర్ దాన్ని ఓపెన్ చేయడానికి కానీ వీలుండదు అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని ఐటీ గ్రిడ్ కంపెనీలో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మెయిన్గా వైలేషన్ సంబంధించిన దాంట్లో ఈ డేటాబేస్లో మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాను కలెక్ట్ చేయడం ఒక అంశం. దాంతోపాటుగా ఈ ఓటర్ల దగ్గరికి నేరుగా వెళ్ళి దాదాపు 3.5 కోట్ల మంది సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ప్రతి గ్రామం నుంచి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 15 ప్రశ్నలతో కూడినటువంటి క్వశ్చన్ హెయిర్ మొత్తం కూడా ఏర్పాటు చేసి వాళ్ళ కులాన్ని, మతాన్ని, ఇండివిజువల్ సంబంధించిన స్టేటస్ని, అట్లాగే వాళ్ళు ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి పథకాలు పొందారా, దాంతోపాటుగా ఇండివిజువల్గా ఏ లీడర్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఏ పార్టీకి వాళ్ళు మొగ్గు చూపుతున్న విషయాలు చాలా విషయాల్ని సర్వే చేసినట్టుగా చెప్తున్నారు. సర్వే చేయడం ఒక అంశం అయితే ఈ ఓటర్ సంబంధించిన డేటాబేస్ మొత్తం కూడా కాన్ఫిడెన్షియల్గా ఉన్నటువంటి అఫీషియల్ డేటాబేస్ను వాళ్ళు దొంగిలించగా చెప్తున్నారు. అట్లాగే టీడీపీ పార్టీకి సేవామిత్ర యాప్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి ఐటీ గ్రిడ్ కంపెనీ దాంట్లో మొత్తం స్క్రూటినీ చేసి 54 లక్షల ఓటర్లు ఎవరైతే టీడీపీ పార్టీకి అనుకూలంగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లను తొలగించారనే ఒక అభియోగాన్ని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ముందుగా కంప్లైంట్ చేశారు మాదాపూర్ పోలీసులకి. దాంతోపాటుగా దశరథ రామరెడ్డి అనే వ్యక్తి కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీంట్లో కేవలం కంప్లైంట్లే కాకుండా విక్టిమ్స్ కూడా ఉన్నారనేది నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ చెప్పారు. దాంట్లో ఆ విక్టిమ్ సంబంధించిన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అట్లాగే ఈ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక కీ పర్సన్కి ఈ డేటా మొత్తం కూడా చేరవేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉందంటూ ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాతనే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వింగ్ను ఏర్పాటు చేశారు. చూడాలంటే దీంట్లో టెక్నికల్గా కేవలం కామెంట్స్తోనో లేదంటే ఐటీ గ్రిడ్ కంపెనీ వైలేషన్ చేసిందని చెప్పడం కంటే కూడా టెక్నికల్గా ఎవిడెన్సెస్ కలెక్ట్ అయితేనే కేసు ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేజర్గా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా దానిపైన ఫోకస్ పెట్టింది. టెక్నికల్గా వాళ్ళు వైలేషన్కి పాల్పడ్డది. అట్లాగే ఫామ్ 7 నిజంగానే ఆన్లైన్లో అప్లై చేసి ఓటర్కు సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళ ఓటును డిలీట్ చేయించడం, అట్లాగే ఈ డేటాబేస్ను మెయింటైన్ చేసి దానికి కుట్రకు పాల్పడారనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళకి రావాల్సి ఉంది. ఆ ఎవిడెన్స్ కోసమే సిట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ 3 బృందాలుగా విడిపోయింది. ఒకటి సైబర్ క్రైమ్ వింగ్, ఒకటి క్రైమ్స్ వింగ్, అట్లాగే మిగతాది అశోక్తో పాటుగా మిగతా కో అక్యూజర్స్ని క్యాచ్ చేయడం కోసం ఒక టీంని ఏర్పాటు చేశారు. 5 గంటలకి మరికొద్దిసేపట్లో ఐజీ స్టీఫెన్ రవీంద్ర దీనిపైన పూర్తి బ్రీఫింగ్ ఇవ్వన్నారు. ఓవర్ టు యు.